గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను అనే మాటను ధ్యానించుకుందాం. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రతి వాడు తన్ను గురించి తనకు తానే దేవునికి లెక్క అప్పగించాలి. ఆ మాటను గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి. ఈ మాటను మనం చూసినప్పుడు మనందరి జీవితంలో కూడా ఎవరికి వారమే దేవునికి లెక్క చెప్పుకోవాలి అనే మాట అనే ఆ యొక్క సత్యాన్ని మన మదిలో ఉంచుకుని ప్రతి దినము మనం నడిస్తే మన జీవితం చాలా బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ద లైఫ్ ప్రభు ముందు మనం నిలబడినప్పుడు, ప్రభా నీవు నా యొక్క జీవితాన్ని అన్నీ కూడా నీ యొక్క గ్రంథంలో లిఖితములు అయినాయి, రాసేశారు కదా. ఏ విషయంలో అయినా సరే నన్ను నిలదీ ప్రభా, నేను యథార్థంగా బ్రతికానని నేను నమ్ముతున్నాను, అది నీ కృప నీ సహాయంతో అని మనం సాక్ష్యం చెప్పే స్థితిలో మనం ఉండాలి. సమూయేలు గారి యొక్క జీవితంలో ఆయన యొక్క పరిచర్య ముగింపులో ఆయన చెప్పిన చక్కటి మాటలు సాక్ష్యం, ఒక ఛాలెంజ్, అకౌంటబిలిటీ ఎలాగిచ్చాడంటే సమూయేలు సమాజం అందరినీ పిలిచాడు. అందరిలో డైరెక్ట్గా అడిగాడు, నేను మీలో ఎవరి దగ్గర ఎప్పుడన్నా లంచం తీసుకున్నానా? సమూయేలు గారిలో గొప్పతనం ఏంటంటే ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ఒక ప్రధాన యాజకుడు మాత్రమే కాదు. పాస్టర్లకి యాజకులకి లంచాలు ఏమొస్తాయి? ఆయన ఒక న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలు తన జీవితకాలం అంతా ఇశ్రాయేలు న్యాయం తీర్చినవాడు. చిన్నప్పటి నుండే ఒక న్యాయాధిపతి అంటే ఆ రోజుల్లో రాజుతో సమానం. ఎన్నో లంచాలు వస్తాయి. కానీ ఆయన చెప్పిన మాట చూడండి, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసితినా, ఎవనినైనా బాధ పెట్టితినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరల ఎత్తున. నేను బహిరంగంగా అందరి ఎదురు కూడా చెప్పాడు. ఎద్దుని కానీ లేక ఎవరి యొక్క గాడిదని కానీ లేక ఏ డబ్బైనా లంచం నేను తీసుకుంటే డైరెక్ట్గా చెప్పండి, నేను మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాను, ఒకవేళ నేను తీసుకుంటే కనుక చెప్పండి అంటే వాళ్ళందరూ కూడా, అయ్యా మేమందరం సాక్ష్యం చెప్తున్నామయ్యా, నువ్వు నిర్దోషివయ్యా, ఏ దోషము లేదు, ఎవ్వరి దగ్గర ఏ తప్పు చేయలేదయ్యా. అది అతని ప్రారంభంలోనూ మధ్యలోనూ కాదు, ఆయన యొక్క సేవా కాలం అంతట్లో చివరిలో ఆయనకి కలిగిన సాక్ష్యం. ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు, నేను చేసిన తప్పును మీరు ఏదన్నా ప్రూవ్ చేయండి అన్నాడు. సేమ్ ఛాలెంజ్ ఎవరు చేశారండి? యేసు ప్రభు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? నాలో పాపమున్నదని మీలో ఎవడన్నా స్థాపించగలడా? ఓపెన్ ఛాలెంజ్ ప్రభు చెప్పు. క్రొత్త నిబంధనలో ప్రభు తర్వాత అపోస్తులు చూస్తే పౌలు భక్తుడు చాలా ఓపెన్గా అడిగాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 18-19 వచనాల్లో 18వ వచనం లాస్ట్లో, మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. నా నడక, నా మాట, నా క్రియలు అన్నీ మీరు చూశారు. మీ దగ్గర నేను కాలు పెట్టిన దగ్గర నుంచి నా యొక్క ప్రవర్తన ఎలా ఉందో మీకు తెలుసు అంటాడు. 19వ వచనం చివరిలో, నేను ఎలాగూ ప్రభువునందు సేవించుచుంటినో మీకే తెలియను. ఎటువంటి వినయ భావముతో కన్నీళ్లు విడిచుచు ప్రభుని ఎలా సేవ చేశానో మీరే ఎరుగుదురు. కాబట్టి 26వ వచనం కంక్లూజన్ అంటున్నాడు, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. చూడండి ఈ మాటలు. సమూయేలు గారు కానీ, యేసు ప్రభు వారు కానీ, పౌలు భక్తుడు కానీ, వారి జీవితంలో వారు చేసిన సేవా జీవితంలో అందరినీ కూడా సాక్షులుగా నిలబెట్టి
ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు, నాలో తప్పు ఉంటే చెప్పండి అని. ఈరోజు మనకు ఆ సాక్ష్యం ఉందా? ఒకవేళ సాక్ష్యం లేకపోతే ఇప్పుడైనా మారి మనం మరణించే లోపల మన సాక్ష్యం, ప్రభా ఒకప్పుడు నేను పాపిని, వ్యభిచారిని, దొంగని, లంచగాడిని, ఏదైనా అవ్వచ్చు, నేను మారిపోయాను ప్రభా, మారిన జీవితం నీవే చూస్తున్నా, ఇదిగో నా ప్రజలు ఎదురుగుండా నా సాక్ష్యం చెప్తున్నానని చెప్పి మనం అటువంటి సాక్షిగా మనం ఉండాలి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో మహాజ్ఞాని సొలొమోను అంటాడు, నీ యవ్వనములో నీకు వచ్చే ప్రతి దాన్ని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేయి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీర్చునని జ్ఞాపకం ఉంచుకో అంటాడు ప్రసంగి గ్రంథం 11:9. కాబట్టి వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ వర్డ్ వీ స్పీక్ అండ్ ఎవ్రీథింగ్ వీ డూ. మనం మాట్లాడే ప్రతి మాటకి, మనం చేసే ప్రతి క్రియకి లెక్క చెప్పుకోవాలి. అది గుర్తుపెట్టుకుని, డబ్బులు ఈజీ మనీ, లంచాలు వస్తున్నాయి కదా, తీసేసుకుందాంలే, పాపం చేసే అవకాశం వచ్చింది కదా, చేసేద్దాంలే అంటే ఖచ్చితంగా దేవుడు తీర్పు సింహాసనం ముందు మనం నిలబడి లెక్క చెప్పుకోవాలి అనే సత్యాన్ని ఖచ్చితంగా మన హృదయంలో పెట్టుకొని ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రభువుకి ప్రీతికరంగా జీవిద్దాం. ప్రభువు మనకి మన లెక్క చూసి ఆయన మనకి జీతం ఇచ్చేలాగా ప్రభు యొక్క రెండవ రాకడలో ప్రభు ముందు ప్రభు సాక్షిగా నిలబడదాం. అట్టి కృప, అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి దినము ప్రతి రాత్రి పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా, మనకి నీడగా ఉండి మనల్ని నడిపించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్య ప్రకారముగా సమూయేలు, యేసు క్రీస్తు ప్రభు, పౌలు భక్తుడు, ఎంతోమంది భక్తులు ఏ విధంగా వారి జీవితంలో పబ్లిక్గా తండ్రి ఛాలెంజ్ చేసి వారి సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నారు. మా బ్రతుకులో కూడా, మా జీవితంలో, మా చివరి శ్వాస వరకు నీకే ప్రీతికరంగా, అంతరంగం చూచే నీకే అంగీకారంగా, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను యథార్థవంతులముగాను సాక్షులముగాను జీవించే భాగ్యము నీ పరిశుద్ధాత్మ సహాయములో నీ కృపతో మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని ఏలి పాలించి నడిపించి దీవించునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.